పాకిస్తాన్ ఇండియాతో జరగబోయే మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తామనే న్యూస్ మీద నిన్న ఐసీసీతో మీటింగ్‌లో అటెండ్ అయ్యారంట. ఆ మీటింగ్‌లో పాకిస్తాన్ మేము మ్యాచ్ ఆడలేము. ఎందుకంటే మా గవర్నమెంట్ మమ్మల్ని అలో చేయడం లేదని చెప్పుకొచ్చారంట. కానీ దీనికి ఐసీసీ చాలా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయినట్టు తెలిసింది. ఒకవేళ పాకిస్తాన్ మ్యాచ్ ఆడకపోతే రెవెన్యూ నష్టాలన్నీ పాకిస్తాన్ మీద వేస్తామని గట్టిగా ఐసీసీ మందలించిందంట. పాకిస్తాన్ దీనికి భయపడి ఇండియాతో మ్యాచ్ ఆడాలి అంటే 3 కండిషన్స్ ఐసీసీ ముందు పెట్టినట్టు తెలిసింది. అందులో మొదటిది ఎవ్రీ ఇయర్ ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డ్స్‌కి రెవెన్యూ షేర్ చేస్తది. సో పాకిస్తాన్‌కి షేర్ చేసే రెవెన్యూని ఇంక్రీజ్ చేయమని చెప్పినట్టు తెలిసింది. రెండో కండిషన్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్‌తో బైలాటరల్ సిరీస్ ఆడాలని అడిగిందంట. కానీ దీనికి ఐసీసీకి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఒక దేశంతో బైలాటరల్ సిరీస్ జరగాలి అంటే ఆయా దేశానికి సంబంధించిన క్రికెట్ బోర్డ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. మన బీసీసీఐ ఎప్పుడో చెప్పేసింది పాకిస్తాన్‌తో మ్యాచెస్ ఆడే పరిస్థితి లేదని. మూడవ కండిషన్ ఏంటంటే టీమిండియా ప్లేయర్స్ పాకిస్తాన్ ప్లేయర్స్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అని. ఈ షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం అనేది పాకిస్తాన్‌కి ఒక ట్రామా క్రియేట్ చేసి పెట్టేసింది. లిటరల్లీ మాకు షేక్ హ్యాండ్స్ ఇవ్వమని అడుక్కునే స్టేజ్‌కి తీసుకొని వచ్చేసింది. ఇందులో ఏ కండిషన్‌కి కూడా ఐసీసీ ఒప్పుకోలేనట్టు న్యూస్ బయటకొచ్చింది. పాకిస్తాన్ మ్యాచ్‌కి ముందు చాలా హడావుడి చేస్తారు గానీ మ్యాచ్ టైమ్‌కి అన్నీ మూసుకొని మ్యాచ్ ఆడతారు. మరి ఈ కండిషన్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.